కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తానని చెప్పాం కదా, ఆ ఛానల్ ఎవరిదో కాదు, ఆ పర్సన్ చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 29 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసాను అనమాట. వర్కౌట్లు చేసి వాళ్ళు లైట్గా చేసే వర్కౌట్లు, ఎందుకంటే ఫుల్ ఈ రైట్ హ్యాండ్ నొప్పి పడుతుంది అనమాట. ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా లైట్గా చేసే వర్కౌట్లు, స్కిప్పింగ్ అలాంటివి చేసా. ఇవాళ అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇవాళైతే ఒక కొత్త ఛానల్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ ఎవరిది, ఏం వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వ్లాగ్లో కంప్లీట్ చేస్తాను, మీకు చూపిస్తా. సో వ్లాగ్ మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే గైస్, నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఏమన్నా కామెడీ కంటెంట్ స్క్రిప్ట్ ఆలోచిద్దామని ట్రై చేస్తాను. ఏమన్నా స్క్రిప్ట్ ఓకే అయితే రేపు షూట్ చేస్తాను నేను, ప్రసాద్ బ్రో. లేకపోతే మళ్ళీ రేపు కూడా సేమ్ స్క్రిప్ట్ థింకింగ్ వర్కే ఉండిద్ది. అండ్ ఇవాళ అయితే ఒక చిన్న వీడియో ఒకటి షూట్ చేస్తాం, అది చూపిస్తాం మీకు. ఓకే, ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్తా, అసలు ఏ ఛానల్ ఎవరి ఛానల్ అనేది. సో ఇక కాసేపులో స్టార్ట్ చేస్తా. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటా స్క్రిప్ట్ పని మీద. స్క్రిప్ట్ ఓకే అయితే రేపు షూట్, మార్నింగ్ నుంచి షూట్ ఉండిద్ది. లేదంటే ఇంకా మళ్ళీ రేపు కూడా స్క్రిప్ట్ వర్కే ఉండిద్ది. స్వరూప్ బ్రో ఫోన్ చేశాడు అనమాట. బ్రో రమ్మంటావా, వ్లాగ్ ఏమన్నా తీద్దామా, రమ్మంటావా అన్నాడు. వద్దులే బ్రో, వాళ్ళకి నేను తీసుకుంటాలే, వాళ్ళ వేరే వీడియోస్ ఏమైనా ఉంటే చూసుకో, స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా ప్రజెంట్. అదేమన్నా ఓకే అయితే రేపు చేద్దాంలే గట్టిగా అని చెప్పా. ప్రజెంట్ అయితే వాళ్ళ మనమే షూట్ చేసుకోవాలి వ్లాగ్. అది ఓకే, చూద్దాం. ఇంక వాళ్ళ ఏమన్నా స్క్రిప్ట్ ఓకే అయితే చెప్తా, మీకు ఇన్ఫార్మ్ చేస్తా. రేపు షూటింగ్ కూడా చూపిస్తాను మీకు. బట్ ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక వీడియో షూట్ అయితే చేస్తాను. అది ఏంటో, ఛానల్ ఏంటో మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. సో గైస్, ఈ కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తానని చెప్పాం కదా, ఆ ఛానల్ ఎవరిదో కాదు, ఆ పర్సన్ చూపిస్తా. టాడా. సో ఏం లేదు గైస్, మా పాప కోసం ఒక చిన్న ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. సో ఆ ఛానల్లో ఫ్యామిలీ వీడియోస్, కామెడీ వీడియోస్ అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మా పాప ఏదో మాట్లాడిందంట. హాయ్ బోల్. సో సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్ అని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. సో మా ఆవిడ మాట్లాడింది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు ఛానల్, కొత్త ఛానల్? ఏం లేదు గైస్, ఇంట్లో నుంచి టైం పాస్ అవ్వడం లేదు మాకు. సో వీళ్ళు ఏంటంటే కొంచెం టైం పాస్ అవ్వడం లేదు, బోర్ కొడతా ఉండిద్ది ఇంటి దగ్గర కొంచెం. సో ఈ ఛానల్ ఏమన్నా పెడితే ఏమన్నా వర్క్ కూడా చేస్తున్నట్టు ఉండిద్ది అని చెప్పి కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి గైస్, అసలు ఇలా వ్లాగ్ తీస్తున్నాం, ఇలా వెళ్ళిపోతుంది చూడండి. సో కష్టం అన్నమాట మా పాపని హ్యాండిల్ చేయడం. సో మరి ఎలా తీద్దాం అనుకుంటున్నావు వీడియోస్ పాపతో? విందుగా చెప్పిన మాట విందుగా మీరున్నారు కదా. చూడండి గైస్, ఏమన్నా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుకింగ్ ఛానల్ పెట్టించా గైస్. సో కుకింగ్ ఛానల్ అంటే వంట చేయాలి కదా, ఆ కుకింగ్ ఛానల్ ఒకటి పెట్టిస్తే దానికి హెల్ప్ కావాలని అడిగిద్ది. ఇప్పుడు నేను నా కంటెంట్లు, స్క్రిప్ట్లు అని చెప్పి నేను బిజీగా తిరుగుతా ఆలోచిస్తూ ఉంటా. నాకు అసలు టైం ఉండదు అనమాట, ఫుల్ స్ట్రెస్ అయిపోతా ఈవినింగ్ అయ్యేసరికి. మొత్తం నా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిన వర్క్ కూడా చేయాలి నేను. కుకింగ్ వీడియోస్ హెల్ప్ చేయమని చెప్పిద్ది, గొడవే రోజు. ఇప్పుడు సరే అది ఎలాగో అప్పుడు ఆ టైంలో కొంచెం అది ఛానల్ వర్కౌట్ అవ్వాలా, ఓకే తీసేసాం. అది ఇప్పుడు అయ్యింది, మేము చేయలేకపోయాము. నేను చాలా చిన్న పాప కదా, అందుకు చేయలేకపోయి. ఇంకా చిన్న పాప కదా, కొంచెం టేక్ కేర్ తీసుకోవాలని చెప్పి అప్పుడు ఛానల్ ఆపేసాం అనమాట. మళ్ళీ ఇప్పుడు పాప కొంచెం ఇప్పుడు నడుస్తుంది, కొంచెం యాక్టివ్గా ఉంది. అప్పుడు కొంచెం హెల్త్ స్టార్టింగ్ కాబట్టి పుట్టినప్పుడు కొంచెం హెల్త్ బాగుండేది కాదు. సో ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉందన్నమాట. సో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నాం. షూర్. హాయ్. సో గైస్, ఇంకా మా పాప ఎలా చేసిద్ది యాక్టింగ్ చూద్దాం. సో ఇంకా స్టార్ట్ చేద్దామా వీడియో. ఇప్పుడైతే ఒకటి షూట్ అయితే చిన్న వీడియో ఒకటి షూట్ చేస్తున్నాం. అది బ్యూటీఎస్ బిట్వీన్ ద సీన్స్ చూపిస్తూ ఉంటా, చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే. ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి అనమాట ఈ వీడియో అయ్యేసరికి. ఈ ఐస్ గడ్డలు ఇప్పుడు ఉండకూడదు ఇక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? ఏజ్ గడ్డలు ఉండకూడదు అంటే ఇది ఆఫ్ చేయడం అయితే, ఇది ఆఫ్ చేయి ఒకసారి, ఫ్రిడ్జ్ ఆఫ్ చేయి వెళ్ళి.
సో గైస్ ఫ్రిడ్జ్లో షూట్ చేసే వీడియో అనమాట, కామెడీ వీడియో ఒకటి ఉంది ఫ్రిడ్జ్తో చేయాల్సింది. లోపల ఏంటంటే డీప్లో కెమెరా పెట్టాలి, ఫోన్ పెట్టాలి, కాకపోతే అక్కడ ఫుల్ ఐస్ గడ్డలు ఉన్నాయన్నమాట. అది చూస్తున్నాం. అది పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎంత టైం పట్టిద్ది? హాఫ్ అన్ అవరా? ఇది ఏదో కొడతారు ఇది ఐస్ గడ్డలు పోవడానికి. హాఫ్ అన్ అవర్ పట్టిద్దా? ఇంకా దానికన్నా తక్కువ చేసేది ఉండదా? సరే గైస్, చూస్తా ఇప్పుడు ఈ ఐస్ గడ్డలు అవన్నీ సెట్ అయిపోతే ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి పాపని తీసుకురా. పాప వస్తుంది, ఒకసారి అడుగుదాం సిచ్యువేషన్ ఏంటో తొందరగా. అశ్యు చూడు, ఇది తెలుగు హిందీ ఆల్మిచ్చర్ అయిపోతుంది. సరే గైస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అశ్యు ఆడియన్స్ వీడియో ఇప్పుడు షూట్ ఎలా చేయాలి? నీ ఛానలే, సీరియస్నెస్ లేకపోతే ఎలా? సో గైస్ చూద్దాం, ఇవాళ షూట్ చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే ఇవాళ అవ్వకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో ఐస్ గడ్డలు ఉన్నాయి, చూపిస్తాను మీకు ఎలా ఉందో సిచ్యువేషన్. సో ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఫ్రిడ్జ్ వీడియో షూట్ చేయాలన్నమాట. ఫుల్ ఐస్ గడ్డలు ఉన్నాయన్నమాట. ఫోన్ ప్లేస్ చేసే ఇది లేదు. ఈ ఐస్ గడ్డలు ఏంటంటే కొంచెం ఇది నీట్గా కూడా చేసుకోవాలి, ముందుగా ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఇప్పుడే ఆన్ ద స్పాట్ అనుకున్నాం వీడియో షూట్ చేద్దాం వాళ్ళ ఒకటని, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వట్లేదు. చూడండి ఎలా ఆడుకుంటుంది మా పాప. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆడియన్స్కి చెప్పేది ఒకటి, ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం అన్నా షూట్ అవ్వట్లా, ఏంటి మరి పరిస్థితి? ఏడుస్తున్నావు? అశు బిల్లి కేసు కడది అశు అంట లైన్ అంట. ఇప్పుడు పిల్లి ఎలా అరిచిద్ది అడుగుతాం. సో పాపకి కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడలేదు. సో గైస్ బౌ సో ఇప్పుడు ఏంటి చెప్పు, మరి వీడియో షూట్ అవ్వట్లేదు, ఇటు వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి? ఆడియన్స్కి ఏం చెప్దాం? ఏదో ఒకటి చెప్పు. నీ ఛానల్ పేరేంటి చెప్పు ఫస్ట్. నీ ఛానల్ పేరేంటో చెప్పు. ఛానల్ నామకి వద్దరా? ఏంటది ఎక్స్ప్రెషన్లు? అమ్మోనా నీ ఛానల్ పేరు? ఓరమ్మో ఓరనాయన. సో గైస్ ఛానల్ పేరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 5 to 10 వీడియోస్ మా ఆవిడకి కొంచెం అలవాటు అవ్వాలన్నమాట వీడియో మేకింగ్. సో వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ కొడతా ఉండేది. సో ఇంతకుముందు అంటే ఛానల్ ఉండేది, పాప పుట్టిన తర్వాత పాపని కేర్ తీసుకోవడం, ఇంకా పనుల్లో పడిపోయి బిజీ అయిపోయింది పాపం. సో ఇంట్లో వంట చేయడం, ఇంకా ఇంటిని మెయింటైన్ చేయడం, మొత్తం ఇంకా ఫుల్ వర్క్ అనమాట. మార్నింగ్ లేస్తే నైట్ వర్క్. మా అమ్మ తిను ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం వీళ్ళకి కూడా టైం పాస్ అయ్యిద్ది. ఎలాగో పాప ఇంట్లోనే ఉండేది కాబట్టి సరదాగా కొంచెం వీడియోస్ ఏమైనా చేసుకున్నా వాళ్ళకు కూడా కొంచెం వర్క్ చేసినట్టు ఉండిద్ది, ఏదో ఒకటి క్రియేట్ చేసినట్టు ఉండిద్ది. సో నేను షూట్లో వాటిలో ఉంటా తిరుగుతూ ఉంటా, నేను బిజీగా ఉంటా. బట్ వీళ్ళకి ఏంటంటే చాలా టైం ఉండిద్ది అనమాట. మధ్యాహ్నం ఒక ఎన్ని అవర్స్ ఉంటుంది మధ్యాహ్నం టైము? లంచ్ చేసిన కాడి నుంచి ఖాళీ ఇంకా ఈవినింగ్ వరకు. ఎంతసేపు ఉంటుంది టైం? 4-5 అవర్స్ ఖాళీ. 4-5 అవర్స్ ఖాళీగా ఉంటారు. సో 6 అయితే ఇంకా కొంచెం పనులు వర్క్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఏంటంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళకి కూడా కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పి ప్లాన్ చేశాను. ఇప్పటి నుంచి అడుగుతుంది నేను కూడా ఏదో ఒకటి ఛానల్ పెట్టుకుంటా అని చెప్పి. సరే కొంచెం పాప పెద్ద అయిన తర్వాత ఒక 1.5 year 2 years అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం అని అప్పుడు చెప్పాను అనమాట. పాప పుట్టినప్పుడు 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. సో ఇప్పుడు ఎలాగో నేను నా బ్లాగుల్లో నా కంటెంట్తో బిజీగా ఉంటున్నా. తినకు కొంచెం నేర్పించేసి స్టార్టింగ్లో ఒక 10 వీడియోస్ అలా
ఓకేనా? ఎన్ని వీడియోస్ హెల్ప్ చేయాలి? 10-20. 20యా? 10. ఎందుకు నేను రన్ చేస్తాను, ఇంకా నేను ఎడిటింగ్ అన్నీ నేను చేసుకుంటాను. నా ఛానల్ వదిలేసి, నా సినిమా వదిలేసి, నా షార్ట్ ఫిల్మ్ నేను చేస్తాను. ఎందుకు ఇంకా 10-20యా? నేను ఏదో 2 వీడియోస్ 3 వీడియోస్ చూపిద్దాం అనుకున్నా, ఇంకో 10-20 అంట. సరే 10 అయితే డీల్, 10 వీడియోస్ ఓకేనా? 10 తర్వాత నువ్వే చూసుకోవాలి మొత్తం. నీ వర్క్ నీదే, ఎడిటింగ్, నీ కాన్సెప్ట్లు. అలానే చెప్తారు గైస్, చేస్తారు. లేదు అస్సలు చేయను గైస్, ఎందుకంటే నాకు చూస్తున్నారుగా ఫుల్ నా వర్క్ ఎక్కువైపోతుంది. 2 ఛానళ్ళు మెయింటైన్ చేయాలి, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్లు రాసుకోవాలి, మూవీ స్క్రిప్ట్ రాయాలి. ఛాలెంజ్ ఏమో రోజు దగ్గర పడిపోతుంది. చూస్తానే 365 డేస్ కూడా అయిపోతాయి. ఇవాళే ఆల్రెడీ 29th డే. సో రేపటితో ఒక 1 మంత్ అనమాట. సో గైస్ ఛానల్ పేరు కూడా అనుకుందాం, ఇవాళ అనుకుంటాం అనమాట. ఛానల్ పేరు మ్యాక్సిమం ఒక రేపు కానీ ఎల్లుండి బ్లాగ్లో కానీ అనౌన్స్ చేస్తాం ఛానల్ పేరు ఏంటి అని. వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాం. వాటిలో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ కామెడీ ఉండిద్ది అనమాట. మ్యాక్సిమం పాప కామెడీ ఎక్కువ ఉండిద్ది, పాప వీడియోస్ లాగా. నార్మల్గా అవి తినే చాలా యాక్టింగ్ చేస్తారు అనుకుంటున్నాం మేము. మా పాప తినకుండా డబుల్ యాక్టింగ్ చేసింది, చూడండి మీరు, చాలా బాగుంటాయి వీడియోస్. సో చూద్దాం. యాక్టర్ కాదు, సూపర్ అసలు. తినకల్లా చాలా డబల్ చేస్తుంది. అది కెమెరా లేనప్పుడు, కెమెరా ఉన్నప్పుడు అసలు సైలెంట్గా ఉండిద్ది, అంటా ఉండిద్ది. సో గైస్ చూద్దాం గైస్, ఏంటంటే ఇప్పుడు నుంచి ఒక ఛానల్ వాళ్ళకి కూడా టైంపాస్ ఉండిద్ది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయడం సరదాగా. ఏంటంటే సరదాగా స్టార్ట్ చేసినా ఒక పర్పస్ అనేది ఉండాలి. సో ఇంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా అనమాట. ఇంతకుముందు ఏంటంటే కుకింగ్ ఛానల్ ఉండేది, కొంచెం టైంపాస్ అయ్యేది. మనకంటే ఎలాగో వర్క్స్ ఉంటాయి కాబట్టి షూట్లో బిజీగా ఉంటాం. వీళ్ళకి ఏముంటాయి, పనులన్నీ మధ్యాహ్నం అయిపోతాయి, మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటారు, అంతే కదా. మధ్యాహ్నం నుంచి కన్నా కొంచెం టైం యూటిలైజ్ చేసుకుంటారు. అప్పుడైతే కొంచెం రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు, రిలేటివ్స్ లేరు, కొత్తగా షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట వీళ్ళకి. కొంచెం ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి విజయవాడలో ఉండి సడన్గా హైదరాబాద్ వస్తే కొంచెం ఎవరికైనా కొంచెం స్టార్టింగ్లో ఏడ్ చేశారనమాట, కొత్త ఊరు కాబట్టి. అసలు విజయవాడ దాటి ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు. నేను కూడా అంతే. నేను పుట్టిన కాడి నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాతే ఒక్క టైం హైదరాబాద్ వచ్చింది, ఒక్కసారి పాప పుట్టిన తర్వాత. అది కూడా మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడ. అసలు ఏ ఊర్లకి వెళ్ళను, విజయవాడ తప్ప మాకు ఏది అలవాట్లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా నా వర్కే యాక్టింగ్ కాబట్టి, మూవీ ఇండస్ట్రీలో వెళ్ళడం మన డ్రీమ్ కాబట్టి, ఎక్కడ మనకి వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళడం తప్పదు మనకి. సో బట్ ఇప్పుడు ఏంటి ఏడుస్తున్నా? లేదు ఏడుస్తున్నా, వచ్చేసింది ఏడుపు వస్తుంది. సో గైస్ ఓకే, ఈ ఛానల్ నేము, ఛానల్ కంటెంట్ స్టార్ట్ చేసే టైంకి మీకు అప్డేట్ చేస్తాను నేను వ్లాగ్స్తోనే. డైలీ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వర్క్ చేస్తే ఎనర్జెటిక్గా కలుద్దాం. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్, బాయ్.